హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లవ్లీ చబ్బీ వ్లాగ్స్. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి, లైక్ చేయడం కూడా అసలు మర్చిపోకండి. అయితే ఇది నెక్స్ట్ డే ఇడ్లీ కోసం నేను చేస్తున్నాను అనమాట. ఒక గ్లాస్ మినపప్పుని నానబెట్టుకున్నానండి. నానబెట్టుకుని ఒక 6 hours నానబెట్టుకుని మిక్సీ వేసుకున్నాను అనమాట. మిక్సీ వేసుకుని 1కి 2 వేసుకున్నానండి. అసలుకైతే 1కి 3 వేసుకుంటాం కదా, అలా కాకుండా 1కి 2 వేసుకోవాలి. ఇడ్లీ రవ్వ అన్నది ఒక్కొక్కటి లావుగా ఉంటుంది అనమాట, ఒక్కొక్కటి సన్నగా ఉంటుంది అనమాట. ఇది సన్నగా ఉంది, బాగా మీకు చూస్తేనే అర్థమవుతుంది కదా, చాలా సన్నగా ఉంది. అందుకని చెప్పి నేను 2 తీసుకున్నాను. అదే ఇడ్లీ రవ్వ అనేది కొంచెం లావుగా అనిపిస్తుంది అండి. అలా అనిపించినప్పుడు ఏంటంటే 1కి 2 తీసుకోవాలన్నమాట. చూసారు కదా, నేను 2 వేసుకున్నాను. ఇంకొక పావు కూడా వంతు వేసుకున్నాను, 2 వేసుకున్నాను టోటల్గా ఇడ్లీ రవ్వని. ఆ ఇడ్లీ రవ్వని ఇప్పుడు నీట్గా 2 times 3 times వాష్ చేసుకుంటున్నానండి. వాష్ చేసుకుని దీన్ని నానబెట్టేసుకుంటున్నాను అనమాట. ఏంటంటే నేను అప్పటికప్పుడు ఇలా కలిపి పెట్టేసుకుంటానండి. కలిపి కడిగేసుకొని వెంటనే కూడా నేను పిండి వేసేసుకుంటాను అనమాట. ఈ 6 hours నానాలి, 4 hours నానాలి అలా ఏం పెట్టుకొని ఇడ్లీ రవ్వ అనేది అప్పటికప్పుడు వేసేసుకుంటూ ఉంటాను. ఇదివరకు స్టార్టింగ్లో అయితే అలా చేసేదానండి. తర్వాత నాకు ఇలా అలవాటు అయిపోయింది. ఇడ్లీలు అయినా కూడా చాలా స్పాంజ్లా వస్తాయండి, చాలా టేస్టీగా వస్తాయి. మనం వాడే మిక్సీ బట్టి కూడా ఉంటుందండి. ఇదివరకు నేను వేరే మిక్సీ వాడేదాన్ని, అయితే అది వేస్తుంటే ఇడ్లీ కొంచెం గట్టిగా అనిపించాయి. మా వారు దండం పెట్టేసేవారు అనమాట. తర్వాత గ్రైండర్లో వేసేదాన్ని. ఇప్పుడు ఆ మిక్సీ పోయింది, కొత్త మిక్సీ పెట్టుకున్నాను. కొత్త మిక్సీ కొనుక్కున్నాను అనమాట. ఇప్పుడు ఆ కొత్త మిక్సీలో వేస్తున్నాను. చాలా బాగా వస్తున్నాయి. సో మనం వాడే మిక్సీ బట్టి కూడా ఉంటుందని నాకు అర్థమైంది అనమాట. చూసారు కదా, పిండి అనేది ఎంతగా మృదువుగా ఎలా పట్టానో, ఫైన్ పేస్ట్ పట్టేశాను. అయితే ఇది ఇప్పుడు ఇడ్లీ పిండి అనేది ఇప్పుడు మనం రవ్వలో కలుపుకున్నానండి. ఆ రవ్వ ఇది 2 కూడా ఇప్పుడు మిక్స్ చేసుకోవాలంటే ఒక 3/4 గ్లాస్ వాటర్ తీసుకున్నాను అనమాట. 3/4 గ్లాసు ఇడ్లీ పిండి అనేది మనం గట్టిగా కలపకూడదండి. దోశ పిండి గట్టిగా కలుపుకున్నా ఓకే, కానీ ఇడ్లీ పిండి పులవడానికి మనం గట్టిగా అనేది ఎప్పుడు కలపకూడదు. ఇది ఒక ట్రిక్ అనమాట. ఒక 3/4 గ్లాస్ వాటర్ వేసుకుని లూజ్ కన్సిస్టెన్సీలో మొత్తం కలుపుకోవాలి. చూసారా, మొత్తం నేను ఎలా అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నానో అలా మొత్తం కలుపుకోవాలి. చాలా లూజ్గా ఉండాలని. అప్పుడే ఇడ్లీ రవ్వ పిండి 2 కూడా బాగా పులిసి బాగా లేస్ ఫామ్ అవుతూ ఉంటాయి, బబుల్స్ అనేవి బాగా ఫామ్ అవుతాయి. దాన్ని బట్టి ఇడ్లీ అనేది కూడా మనకి చాలా బాగా వస్తాయి అనమాట వేసుకున్నప్పుడు. పిండి అనేది ఇంకా మనం నెక్స్ట్ డే అనేది వాటర్ అనేది 1 డ్రాప్ వేసుకున్నా ఓకే, నడుస్తుంది అనమాట. అసలు వేసుకోకపోయినా ఓకే. నేనైతే పెద్ద ఏమి యాడ్ చేయలేదండి. ఇప్పుడు అంతా మిక్స్ చేసేసుకున్నాను కదా. మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక 6 hours, సమ్మర్ కాబట్టి నేను 6 hours పెట్టుకున్నానండి. అదే వింటర్ అయితే ఇంకో 2 hours అలా ఎక్స్ట్రా, 1 hour అలా ఎక్స్ట్రా అవుతుంది. చూసారు కదా నేను ఎంత లూజ్గా ఉందో పిండి, మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇడ్లీ రవ్వ మరీ ఎక్కువ లేదు, మినపప్పు అలానే తక్కువ లేదు, కరెక్ట్గా ఉంది. ఎంత సాఫ్ట్గా ఉందో చూసారు కదా. ఒక ప్లేట్ పెట్టేసుకున్నాను ముందుగా, సేఫ్టీ అనమాట. ఒక్కొక్కసారి బాగా పొంగిపోతూ ఉంటుంది కదా, అప్పుడు మనకు ప్లేట్లో పడుతుంది, గ్యాస్ అనేది పాడవకుండా ఉంటుంది అనమాట. ఒక 6 hours అలా పులవ పెట్టుకోవాలండి. పులిసిన తర్వాత వచ్చేసి మనం ఇడ్లీ వేసుకోవాలన్నమాట. ఆ క్లిప్ అనేది నాది చూపించడం మిస్ అయిపోయిందని వీడియో తీసినా కూడా. ఇప్పుడు నేను గరిటతో సాల్ట్ వేసుకున్నాను, ఒక 2 spoons సాల్ట్ వేసుకున్నాను. డబ్బాకి ½ కలిపి పెట్టుకున్నానండి. నెక్స్ట్ డేకి అది ఫుల్ అయిపోయింది అనమాట. ఇంకా పొంగడానికి లేట్ అన్నట్టు ఉంది. చూసారు కదా ఎంత గట్టిగా కలుపుకున్నాను. మరీ లూజ్గా లేదు, మరీ వాటర్గా లేదు. ఇడ్లీ పిండి ఏంటంటే అలా వేస్తే అలా పడాలండి. ఇడ్లీ దాంట్లో అనేది మనకు లూజ్గా ఉండకూడదు అనమాట. అలా ఉంటే ఇడ్లీ అనేవి బాగోవు, రౌండ్ అనే షేప్ రావన్నమాట. ఇప్పుడు ఇడ్లీ సాల్ట్ కలిపేసుకున్నాను కదండి, ఒక 5 minutes పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఇడ్లీ పాత్ర పెట్టుకున్నాను అనమాట. ఇడ్లీ పాత్రలో ఒక 1.5 గ్లాస్ వేసుకుని గ్యాస్ సిమ్లో పెట్టుకుని ఇంకా వాటర్ వేడెక్కుతూ ఉంటే ఇక్కడ నేను ఆయిల్ అప్లై చేసుకున్నాను. ఇది నేను మా అత్తయ్య గారు ఇచ్చారండి ఇడ్లీ పాత్ర. నాకు ఇది మార్చాలని ఉన్నా కూడా ఇంకా అత్తయ్య ఫస్ట్ నా పెళ్ళైనప్పుడు కొత్తగా ఇచ్చారనమాట. సరే అని చెప్పి నాకు మార్చబుద్ధి అవ్వట్లేదు. అత్తయ్య చాలాసార్లు చెప్పారు ఇది మార్చి అని, కానీ నాకు మీరు ఇచ్చారు కదా, నాకు మార్చబుద్ధి అవ్వట్లేదు అని చెప్పి నేను ఆవిడతో చెప్పేసాను. ఇంకా అలా వాడుతున్నా, సరే ఎన్నాళ్ళు వస్తుందో చూద్దాంలే అని. చూసారు కదా ఇడ్లీ పిండి ఎంత బాగుంది, మీకు చూస్తేనే అర్థమైపోతుంది. మనం పిండిని కలిపిన విధానం బట్టి చూస్తేనే మనకు అర్థమవుతుందండి ఇడ్లీ అవి సాఫ్ట్గా వస్తాయా లేకపోతే అవి గట్టిగా వస్తాయి. చూసారు కదా, నేను అలా వేస్తే అలా పడుతుంది, కానీ అటు ఇటు కూడా కదలట్లేదు పిండి. అలా కలుపుకోవాలన్నమాట. మనకి గట్టిగా వస్తాయి అన్న సమస్య లేదండి, చాలా స్పాంజ్లా వస్తాయి అనమాట. మా వారైతే ఇప్పుడు ఎంత ఇష్టపడుతున్నారో. ఒకప్పుడు నేను దండం పెట్టేసేవాడు, నేను ఇడ్లీకి పెళ్ళైన కొత్తలో అనమాట. అలా వచ్చి రానట్టుగా చేస్తూ ఉండేదాన్ని. తర్వాత పర్ఫెక్ట్ అయిపోయాయి అనమాట. అంతా అమ్మ చేయడం చూసి అలా ఎప్పుడు ఇంకా ఆడపిల్ల అంటే పుట్టింట్లో తినడమే ఉంటుంది కానీ చేయడం ఉండదు కదా. ఇంకా అలా అనమాట. పెళ్ళైన తర్వాత అన్నీ స్టార్ట్ చేసుకున్నా అలా వచ్చి రానట్టుగా చేసుకుంటూ ఇప్పుడు పర్ఫెక్ట్ అయిపోయాను.
ఇప్పుడు నలుగురు 4 రేకులు పెట్టేసుకున్నానండి. ఇడ్లీ వేసేసి చూసారు కదా పిండి అనేది ఎలా ఉందో. ఇప్పుడు ఇక్కడ ఒక ట్రిక్ అండి, పెద్ద మంట పెడతారు, చిన్న మంట పెడతారు, అలా కాదు. సిమ్లో వాటర్ ఆల్రెడీ బాయిలింగ్ పాయింట్ వచ్చాక నేను పెట్టుకున్నాను. సో అవి సిమ్లో ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే సరిపోతుంది. సిమ్మేనండి, ఆ వేడికి మనకి ఇడ్లీ అయిపోతుంది. ఒక 10 నిమిషాలు ఈలోపు మనం చట్నీ అనమాట, పల్లీ చట్నీ చేసుకుంటున్నాను. మా ఇంట్లో ఎక్కువ ఇష్టపడేదంటే పల్లీ చట్నీ. అయితే ఈరోజు ఇంకొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను అనమాట. ఇప్పుడు పచ్చిమిరపకాయలు ముందే నేను వాష్ చేసేసుకుని తుంచి పెట్టుకున్నానండి, పేలకుండా ఉంటాయి. ఇందులో నేను ఆయిల్ కానీ ఏమి వేయను, జస్ట్ డ్రై రోస్ట్ చేసుకుంటాను. చేసి వాటిని నేను చట్నీ చేసుకుంటాను. ఆయిల్ వేసి వేయించడం అలాంటి ఏం నేను చేయను. కావాలంటే పోపు పెట్టుకుంటాను. మ్యాక్సిమం అయితే నాకు అసలు పోపు పెట్టడం ఇష్టం ఉండదు. మా వారు ఎప్పుడన్నా అడిగితే పోపు పెడతాను. అది కూడా మా పిల్లలు మళ్ళీ ఇష్టపడరు, అందులో ఏవి కనిపించినా కూడా ఇష్టపడరు అనమాట. ప్లెయిన్గా ఉండాలి, బరకగా ఉండాలి, ఫైన్ పేస్ట్ లాగా ఉండొద్దు పచ్చడి. అందుకని చెప్పి నేను బరకగానే పట్టుకుంటానండి. నా మిక్సీ కూడా బరకగానే అవుతుంది అనమాట, ఎందుకో తెలీదు. అందువల్లే బాగా వస్తాయి అని అంటారు మా వారు. నిజమే అనిపిస్తుంది. చూసారు కదా నేను ఒక్క చుక్క కూడా ఆయిల్ వేయకుండా నేను వేయించేసుకున్నాను పచ్చిమిరపకాయలు పల్లీలు 2 కూడాను. ఇప్పుడు నేను ఏమంటారు చట్నీ అనేది కూడా వైట్గా కాదండి, కొంచెం లైట్ బ్రౌన్ కలర్, లైట్గా బ్రౌన్ రావాలన్నమాట. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకున్నాను, 1.5 స్పూన్ పట్టింది. ఇందులో నేను చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. ఆ చింతపండు వాటర్ కూడా నేను యాడ్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా చింతపండు ఆల్రెడీ నేను వేయించే ముందు నానబెట్టుకున్నాను. ఎంతో కాదు, కొంచెం లైట్గా తెలియాలి, పులుపు కూడా ఎక్కువ తెలియద్దు. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇడ్లీలు చూసారు కదా నేను పక్కకు మార్చుకున్నానండి. ఇప్పుడు ఇడ్లీలు అనేవి కూడా రెడీ అయిపోయినాయి. చూసారు కదా, చూస్తే అర్థమైపోతుంది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ అనేది నేను ఆఫ్ చేసేసుకుంటాను. సిమ్లో పెట్టుకున్నాను కదా, సిమ్లో పెట్టుకున్నది ఇప్పుడు మొత్తం ఆఫ్ చేసేసుకుంటున్నాను. తర్వాత చట్నీ మిక్సీ పెట్టుకుంటున్నాను. మొత్తం అన్ని వేసుకున్నాను కదండి, చింతపండు సాల్ట్ అన్నీ వేసుకున్నాను కదా, బరకగా పట్టేసుకున్నాను. చూసారు కదా, ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా లైట్ బ్రౌన్ కలరు. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. వైట్గా కానీ అంత నచ్చదు అనమాట. మా ఇంట్లో అయితే మేము ఇష్టపడము. కొంచెం పల్లీలని బాగా వేయించుకుంటాం అనమాట. దానివల్ల టేస్ట్ పుల్లగా లైట్ కారం అనమాట, ఉంది లేదు అన్నట్టుగా అలా పర్ఫెక్ట్ సెట్ అయింది. సాల్ట్ అంతా కూడా నాకు అలవాటు కాబట్టి నేను తగినంతగా వేసేసుకున్నాను. మీరు జాగ్రత్తగా చూసి వేసుకోండి. ఇడ్లీలు చూసారు కదండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయి, మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా. అక్కడ ఇడ్లీ పాత్రకు కూడా అసలు ఏం అంటుకోలేదు. చూసారు కదా లైట్గా ఆయిల్ అప్లై చేసాము. అది కూడా పిండి కూడా మనం ఏమంటారు, పిండి కూడా మనం గట్టిగా కలుపుకున్నాం. మరీ గట్టిగా కాదు, మరీ వాటరీగా కాదు. అందువల్ల కూడా ఇడ్లీలు అనేవి కూడా సాఫ్ట్గా వచ్చేసినాయి, తీయంగానే అలా వచ్చేసినాయి అనమాట. చూసారు కదా అలాగే ఎంత సాఫ్ట్ ఉన్నాయో, చాలా చాలా టేస్ట్ బాగున్నాయండి. పిండి అనేది వాటర్తో కలుపుకోవాలి. ఆ వాటర్తో కలుపుకున్నది బాగా లూజ్గా ఉండాలి. నెక్స్ట్ డే మనం వాటర్ కలకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట. చాలా చాలా ఇష్టం. మా లవ్లీ లోపు వచ్చింది, మమ్మీ నేను తింటా మమ్మీ అన్నట్టు. మా లవ్లీకి ఇప్పుడు పెడుతున్నాను. లవ్లీ ఇప్పుడు చాలా చాలా బాగుందని చెప్తుంది. నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. ప్రతిరోజు పిల్లలకి స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా, ఇప్పుడు అందరూ ఆల్మోస్ట్ మదర్స్ అందరూ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి రైస్ అనేది తక్కువ కన్స్యూమ్ చేస్తారు కదా. ఓకే లవ్లీ బాగుందని చెప్పింది కదండి. బాయ్ అండి.